రాజ్యాంగాన్ని మారుస్తామని ఎవరన్నారండి? కర్ణాటకలో వీళ్ళ ఎంపీ మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళ ఎంపీ అన్నాడు. ఎవరు అన్నది కాదు, అబండాలు వేసింది కాదు, ఎన్నికల్లో దుష్ప్రచారం చేసింది కాదు. మీరు దాన్ని అర్థం చేసుకోండి. అక్కడక్కడ వాళ్ళ ఎంపీలతోటి వాళ్ళ నాయకులతోటి కావాలని వీళ్ళు మాట్లాడిస్తుంటారు ప్రజల స్పందన ఎట్లుంటుందో తెలుసుకోవడానికి. కానీ విపరీతమైన దానికి వ్యతిరేకత రావడం వల్ల స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు టీవీ ఇంటర్వ్యూలు ఆయన్నే పెట్టుకొని 10 సంవత్సరాలు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇయ్యలే. లాస్ట్ 5 సంవత్సరాలు కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే ఒక ప్రధానమంత్రి. కానీ కావాలని ఇంటర్వ్యూలు పెట్టుకొని ఆయన ఆ ప్రశ్న అడిగి రాజ్యాంగాన్ని మార్చమని చెప్పి ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది రాజ్యాంగాన్ని మార్చమని. కానీ రాజ్యాంగ మౌలిక భావాలకు రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడంలో నెంబర్ 1 ఎవరన్నా ఉన్నారంటే అది బీజేపీ పార్టీ ఉంది. వాళ్ళకి రాజ్యాంగం అంటే ఇష్టం ఉండదు, వాళ్ళకి సొంత రాజ్యాంగం అంటే ఇష్టం లేదే 10 ఏళ్ల నుంచి వాళ్ళు పరిపాలించారు అంటే సొంత ఎజెండా ఉంటది. అంటే రాజ్యాంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తే వాళ్ళు అనుకున్న ఎజెండా సక్సెస్ అవుతుంది. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగం ఉన్న రోజులు వాళ్ళ ఎజెండా ఏదైతే ఉందో అది అమలు కాదు. కాబట్టి రాజ్యాంగానికి తూట్లు పడతారు. ఇప్పటి ఎన్నికల్లో రాజ్యాంగాన్ని మారుస్తారనే నినాదమే బలంగా పనిచేసింది. ప్రజలందరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, ప్రజాస్వామ్య భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారు. ఎట్లా మరి ఒకవేళ దీనికి ఎవరు సమన్వయం చేయగలుగుతారు? రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే ఒక పార్టీ ఏదనుకుంటున్నారు? రాజ్యాంగాన్ని అమలు చేయాలంటే పాలకుల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. పాలకులు మాకు అధికారం శాశ్వతం కాదు, ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైనాం మనం. ప్రజాస్వామ్యంలో మనకు అధికారం అనేది ఒక భాగం. ఉన్న రోజులు అధికారం ప్రజలు ఇచ్చినందుకు ప్రజలకు మంచి చేయాలి, రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగ స్ఫూర్తిని మరింత పెంచేలాగా పరిపాలన ఉండాలి. కానీ పాలకులు ఏంటంటే అధికారం శాశ్వతం, అధికారం ఒక మత్తు మందు లాంటిది ఒక సైంటిస్ట్ చెప్పిండు. అదేంటంటే అధికారంలోకి రాగానే ఆ మత్తు ఎక్కిన వాళ్ళు పరిపాలకులు ఏం చేస్తారంటే రాజ్యాంగము, ఈ వ్యవస్థలు, ఈ సర్వోన్నత న్యాయస్థానము, రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగం అన్నింటికంటే మేమే అత్యున్నత గొప్పవాళ్ళం అనే ఆ ఫీలింగ్లో పోయి బోల్తా పడతారు. అది ఆనాటి కాలం నుంచి చూస్తున్నా కానీ రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి చేసిన వాళ్ళు, రాజ్యాంగ వ్యవస్థల కంటే మేమే గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చరిత్రలో అధికారంలో శాశ్వతంగా ఉండలేదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాల్సిందే. ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి రాజ్యాంగాన్ని కళ్ళకు అద్దుకునే పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని మార్చేస్తామనే స్థాయి నుంచి రాజ్యాంగం మార్చేస్తామని చెప్పే స్థాయి, వాళ్ళ ఎంపీ నుంచి చెప్పించిన స్థాయి నుంచి ఇవాళ రాజ్యాంగాన్ని కళ్ళకు అద్దుకొని ఈ రాజ్యాంగం ఉంటేనే నేనున్నా అని అనిపించింది. ఆ గొప్పతనము ఒకటి, ఆ రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్పతనం. ఆయన ఇచ్చిన ఓటు హక్కు ద్వారా మన ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న ఆ ప్రజల గొప్పతనం అయిందంటారా? ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రధాన నినాదం తీసుకున్నారో నఫరత్ కే బాజార్ మే మహబూబత్ కా దుకాన్ కొంతవరకు తెరిచిందంటారా? ఖచ్చితంగా ఇలా ఇంతో అంతో మత రాజకీయాలు కానీ విద్వేష రాజకీయాలు కానీ ఈ 10 సంవత్సరాల్లో బాగా ఎక్కువ అయిపోయినాయి. ముఖ్యంగా మోడీ ప్రధానమంత్రి అయినాక ఇవి ఎక్కువ అయిపోయినాయి. అంటే అభివృద్ధి గురించి చర్చ జరగట్లేదు. అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడైనా రాజకీయ ప్రక్రియ ఏంటంటే ప్రజల సమస్యలకు ఒక సమిష్టిగా, ఒక మూకుమ్మడిగా ఒక పరిష్కారాన్ని చూపేది రాజకీయ ప్రక్రియ. కాబట్టి ఆ ప్రక్రియలో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. ఎన్నికలు వస్తే ప్రజల సమస్యల గురించి చర్చ జరగాలి. గతంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి గెలవాలనుకుంటున్న వాళ్ళు గతంలో వాళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేసారో చెప్పాలి. కానీ మొన్న ప్రధానమంత్రి గారు ప్రపంచ దేశాలన్నీ సిగ్గుతో తలదించుకున్న మోడీ గారి ప్రసంగాలు ఇలా మళ్ళీ తిరిగి ప్రధానమంత్రి అయితే అయి ఉండొచ్చు. కానీ ఆయన చేసిన ప్రసంగాలు, ఎన్నికల ప్రసంగాలు, ఆయన నిరుద్యోగం గురించి మాట్లాడాడు, విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాడు, పెరిగిన ధరల గురించి మాట్లాడాడు, నల్లధనం గురించి మాట్లాడాడు, ఆయన అకౌంట్లో వేస్తున్న పైసల గురించి మాట్లాడాడు, ఆయన జిఎస్టీ తీసుకొస్తే చిన్న వ్యాపారులందరూ చితికిపోయి అలా రోడ్ల మీదకి వచ్చారు వాళ్ళ గురించి మాట్లాడాడు. కానీ
ఆయన సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అవును. ఈ 10 సంవత్సరాలు పరిపాలించాడు, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ సృష్టించాడు? ఇవన్నీ మాట్లాడాడు. ఆయన తెలంగాణ నుంచి ఏం మాట్లాడతాడు? హిందువుల మంగళసూత్రాలు తీసుకొని ముస్లింలకు ఇస్తారు, అన్న మీరు హిందువుల మీరు ఆస్తులు చెప్తున్న హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు ముస్లింలకు ఇస్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో లాగుంది. ఇట్లా తప్పుడు ఒక ప్రధానమంత్రి గారు తమ ఎన్నికల ప్రచారంలో ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చా? కాంగ్రెస్ మేనిఫెస్టో చూడండి, కాంగ్రెస్ మేనిఫెస్టో ఎట్లుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలకు కూడా ఇలా ఓటింగ్ పర్సంటేజ్ కానీ సీట్లు కూడా పెరిగినాయి అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో. అందులో ఎడ్యుకేషన్ గురించి ఉంది, ఎంప్లాయ్మెంట్ గురించి ఉంది, ఉద్యోగ కల్పన గురించి ఉంది, సామాజిక న్యాయం గురించి ఉంది. ఎక్కడ అందులో మతపరమైన అంశాలు లేవు, ఎక్కడ కులపరమైన అంశాలు లేవు. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో అట్లా వాడుకున్నారు. మీరు చెప్తున్న హామీలు ఏదైతే తెలంగాణకు రాకపోయినప్పటికి కూడా ఇప్పుడు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించారు కదా మరి రాష్ట్ర ప్రజలు, అంటే మోడీ గారి ప్రభుత్వాన్ని బలపరుస్తున్నట్టే కదా. ఇక్కడ చూడండి ఉపేందర్ గారు, ఇంకొక లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓటు వచ్చింది. ఓకే, 39%. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 40.5 ఓటు వచ్చింది. అంటే ఇక్కడ 1 నుంచి 1.5% ఇంకా పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఆ పరిపాలనలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇక్కడ బీజేపీకి ఎట్లా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, బీజేపీకి ఎట్లా సీట్లు పెరిగినాయి? టిఆర్ఎస్ అనేది వన్ సైడ్గా టిఆర్ఎస్ అనేది బీజేపీకి సపోర్ట్ చేసింది, ఓట్ అంతా ట్రాన్స్ఫర్ చేయించింది, చేతులు ఎత్తేసి బీజేపీకి సపోర్ట్ చేసింది. అదే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 37% ఓటు వచ్చింది, 38 వరకు వచ్చింది, 37 వరకు వచ్చింది. ఇవాళ 13% పడిపోయింది. ఆ ఓటింగ్ పర్సంటేజ్ అంతా ఎక్కడ పోయింది? బీజేపీకి కావాలనే షిఫ్ట్ చేసింది. బిడ్డ జైల్లో ఉంది, ఒకవైపు బిడ్డ జైల్లో ఉంది, బిడ్డను బయటికి తెచ్చుకోవాలి, బిడ్డ పరిశాన్ పడ్డది, నిద్ర పడతలేదు, బిడ్డకు ఊక గుర్తుకొస్తుంది. మళ్ళీ ఇంకొక వైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాల మీద చాలా జ్యుడిషియల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అది ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ, ఇంకా రకరకాలు కానీ. రేపు అనేక కేసులు కేసీఆర్ మీద చూసుకుంటే రేపు అనేక కేసులు కేసీఆర్ మీద పడి జైలుకు పోతాడు ఖచ్చితంగా. ఆయన కుటుంబం మొత్తం పోతుంది. కేసీఆర్ గారు జైలుకి వెళ్తాడా? ఆయన కుటుంబం మొత్తం కేసీఆర్ గారు జైలుకి వెళ్తారా? ఖచ్చితంగా జైలుకి వెళ్తారా? ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా జైలు పోతాడు. 6,000 మంది ఫోన్లు, ఒక రాష్ట్రంలో 6,000 మంది ఫోన్లను ట్యాపింగ్ చేసిన ఇప్పటి వరకు చరిత్రలో ఈ దేశంలో ఎవరు లేరు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం అనేది ఎవరు అధికారంలో ఉన్నా సామాన్యంగా జరిగే అంశం అని చెప్తుంటారు కదా. జరగదండి అది. నువ్వేదో జాతి వ్యతిరేక టెర్రరిస్టులు, ఉగ్రవాదులు వాళ్ళది ఏదన్నా చేస్తే చేయాలి, కానీ సామాజిక కార్యకర్తలు, మేధావులు, హైకోర్టు జడ్జిలు, సినిమా హీరోలు, వ్యాపారవేత్తలు, విద్యా సంస్థల అధినేతలు, వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? వ్యక్తిగత జీవితాల్లో ఇప్పుడు అనేక మంది వ్యక్తిగత జీవితాల వాళ్ళ సంభాషణ అంతా విని ఇప్పుడు ఎంతో మంది సినిమా ఇండస్ట్రీలో భార్యాభర్తలు విడిపోయారంట. నేను పేర్లు చెప్పను, వీళ్ళ వల్లనే విడిపోయారంట. ఎందుకు ఇంత ఉసురు పోసుకోవాలి? ఎందుకు ఇంతమంది ఉసురు పోసుకోవాలి? అరే ప్రజలు ఓటేసి గెలిపిస్తే అధికారం ప్రజల కోసం ఏదో మంచి చేసుకుంటూ ఉండకుండా ఒకరి వ్యక్తిగత జీవితంలో చొరబడి వాళ్ళ సంభాషణలు విని, వాళ్ళ కుటుంబ సంభాషణలు అన్ని విని వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా జైలుకి పోతారు. ఇది చాలా తప్పు, అనైతికం. తెలంగాణ నేను ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఇది ఎవరు చేసినా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరు ఈ పని చేసినా చాలా తప్పు, చాలా తప్పు. ఏ ప్రభుత్వం చేసినా చాలా తప్పు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నేను ఈ సందర్భంగా మీ స్టూడియో ద్వారా నేను తెలంగాణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మేధావులకు చెప్తున్నా, విద్యావంతులు, బుద్ధిజీవులందరూ చెప్తున్నా, ఇది మంచి పద్ధతేనా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇంతమంది వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీదకి తీసుకురావడము, వాళ్ళ సంభాషణ వినడము, వాళ్ళని టార్గెట్ చేయడము, ఇవన్నీ కరెక్టేనా? దీనికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఫోన్ ట్యాపింగ్కు వ్యతిరేకంగా
కార్యాచరణ తీసుకోవాలి, మాట్లాడాలి. సరే సలీం, మీరు చెప్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం పక్కన పెడితే మీరు ఇందాక చెప్పిన ఈక్వేషన్ ప్రకారం బీజేపీ గెలవడానికి ఏదైతే బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది అన్నారు కదా, మరి ఆ లెక్కన ఉంటే వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇవ్వచ్చు కదా, ఎందుకు వాళ్ళ క్యాండిడేట్లను పెట్టడం జరిగింది? అట్లా చేయరండి, ఎందుకంటే డైరెక్ట్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ప్రజలందరూ అనుకుంటారు కదా. ఇప్పుడు కూడా ఉపేందర్ గారు ఒక లాజిక్ అర్థం చేసుకోండి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అలయన్స్ అయి పోటీ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ ఇష్టం లేని వాళ్ళందరూ వన్ సైడ్ గా కాంగ్రెస్ కి వేస్తే ఎక్కువ సీట్లు వస్తాయి కదా. ఇదే రాజకీయం. పోటీ చేయాలి, పోటీ చేసి మన ఓట్లు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా ఎక్కడుండి కేసీఆర్ ఏడబండుకోండు, కేటీఆర్ అడ్రస్ లేదంట, సోషల్ మీడియాలో వస్తుంది వేర్ ఈస్ కేటీఆర్ ఎక్కడ అని వస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారు. తెలంగాణను శాసించే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ సమాజం చీకొట్టే స్థాయికి దిగజారు. ఫామ్ హౌస్ కు పరిమితం అయ్యారంటారా? అంతే.